రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. రేపు క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజీగా ఉండటంతో మంత్రివర్గ విస్తరణ రేపు ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఇక దీంతో ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు బయలుదేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటు తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గ విస్తరణ నిర్ణయం వాయిదా పడింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం వాయిదా వేసింది. ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అధిష్టానం సూచించింది. దీంతో ఈ నెల 30న కాంగ్రెస్ అధిష్టానంతో తెలంగాణ నేతలు భేటీ కానున్నారు. మరోవైపు రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని రాహుల్ గాంధీని కోరినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రేపట్లోగా పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉండే అవకాశం ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చిన కొన్ని విషయాలు కూడా వారికి చెప్పడం జరిగింది. వీలైన త్వరలో క్యాబినెట్ కూర్పు కూడా చేయాల్సిందిగా వారికి మనవి చేయడం జరిగింది. వారు త్వరలోనే చేస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణం గురించి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంస్థాగత నిర్మాణ కార్యక్రమాల గురించి, జై బాపు జై భీమ్ కార్యక్రమాల గురించి వారికి వివరించడం జరిగింది. కేసీ వేణుగోపాల్ గారు అన్ని డీటెయిల్గా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ ఉంటుందా, మళ్ళీ పిలుస్తారా అనేది ఇంకా తెలియరాలేదు. మొత్తానికి త్వరలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు కమిటీతో పాటు మిగతా కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. దీంతో రేవంత్, మహేష్ కుమార్ వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలను కలిసే బిజీలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో 6 ఖాళీలున్నాయి. కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకునే ఆ లక్కీ 6 హ్యాండ్స్ ఎవరనే చర్చ నడుస్తోంది. 3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ని కలిశారు. సుమారు గంట పాటు చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించినట్లు సమాచారం. అయితే రాష్ట్ర కేబినెట్ పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినప్పటికీ రాహుల్ ఆమోద ముద్ర వేయాల్సింది. ఆయన వచ్చి ఫైనల్ చేస్తేనే లక్కీ 6 ఎవరనేది తేలుతుంది.